మొత్తం వీడియో ఎందుకు చూడమంటున్నాను, లాస్ట్ వరకు చూస్తేనే మీకు సర్ప్రైజ్ ఉంటుంది. ఎందుకండి అలా ఇల్లు సర్దుకుంటే పాజిటివిటీ అని ఉంటుంది. వావ్, ఇవన్నీ నా పట్టు చీరల కలెక్షన్. అది కూడా ఇచ్చేస్తా తొందరలో గివ్ అవే. ఇగో కొరియర్ బాక్సులు, ఎవరైనా మాకు గిఫ్ట్లు ఇచ్చినవి, మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ కి గివ్ అవే ఇవ్వాల్సినవే ఉన్నాయి అన్నమాట. విన్నర్స్ అనౌన్స్ చేసి ఇచ్చేస్తాను. అబ్బో ఎందుకు దాచిపెట్టుకున్నావు నాయన ఇందులో? ఇప్పుడే వార్డ్రోబ్లు అయిపోయాయి అనుకుంటున్నారా? సినిమా అవి బాకీ హే బాబు. ఈ రూమ్ లో మొత్తం మనదే డామినేషన్. 90-80% మనదైతే 20% వీళ్ళకి. ఓకే, అక్కడ మనం వెస్టర్న్ అవి చూసాం కదా. ఇప్పుడు నా ట్రెడిషనల్ అదంతా ఇదేంటంటే వాకింగ్ క్లోజెట్ వచ్చింది. మేము ఫస్ట్ తీసుకున్నప్పుడు మేము అనుకున్నది ఏంటి అంటే ఈ స్పేస్ లో అసలు ఒక్కొక్కటి చెప్పారు. తర్వాత ఇక్కడ మేము ఒక షటర్ అనుకున్నాము. మీరందరూ కమెంట్స్ లో చెప్పండి, ఇలా షటర్ పెడితే బాగుంటుందంటే డెఫినెట్ గా నేను చేయిస్తాను. అండ్ ఇది చూసారా, ఇది నేను హారిక గారని మాకు బాగా తెలిసిన వాళ్ళు ఒక రెస్టారెంట్ ప్రమోషన్ చేసామన్నమాట. గుర్తు రావట్లేదు, బాహమ్మ గారి బిందు ఏదో. వాళ్ళు మా గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఇది గిఫ్ట్ ఇచ్చారు. చాలా బాగా అనిపించి ఇక్కడ ఇది ప్లేస్ చేసాం. అండ్ ఎక్కడ కూడా మీరు చూస్తే మా ఇల్లు క్లమ్జీగా, కొంతమంది వ్లాగులు చేస్తారండి, సెలబ్రిటీ వ్లాగుల్లో. అసలు అర్థం కాదు, ఇంటి వ్లాగ్ చేసినప్పుడు ఇల్లు క్లీన్ గా చూపించారు. అక్కడ పరుపులు నుంచో పెట్టేస్తారు, అక్కడ అన్ని సామాన్లు పెట్టేస్తారు. కొలాబరేషన్ మీకే వచ్చింది అమ్మ, మాకు వచ్చింది. లోపల సర్ది పెట్టాలి అవన్నీ బట్టలు. నేను ఎంతమంది అడుగుతాను, మేకప్ వాళ్ళు వస్తుంటారు కదా ఇక్కడ ఏంటి వాళ్ళ ఇల్లు అలా పెట్టుకున్నారు? అంతే మేడం, వాళ్ళ ఇల్లు అంతా అంతే. వాళ్ళ మొగుడు చేస్తాడు, వాళ్ళ అమ్మ చేస్తుంది, ఇవి చేయదే చేద్దాం. ఎందుకండి అలా ఇల్లు సర్దుకుంటే పాజిటివిటీ అని ఉంటుంది. మా ఆయన రాత్రి 2ంటికి కూడా నన్ను దంచుతాడు ఇల్లంతా క్లీన్ చేయమని. నా వాకింగ్ క్లోజెట్ చూపిస్తా. ఎందుకు ప్రతిదీ బిల్డప్ అనుకోవచ్చు, నేను ఇవన్నీ ఎప్పుడు చూడలేదండి నా లైఫ్ లో. బికాస్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ చేసుకుంటే వచ్చా. ఈ ఇల్లు అనేది ఒక పెద్ద డ్రీమ్. అండ్ వాకింగ్ క్లోజెట్ కావాలి, ఎందుకంటే మాకు షూటింగ్ కి చాలా బట్టలు ఉంటాయి కాబట్టి నేను ఏంటంటే వాకింగ్ క్లోజెట్ ఉండాలి అని మేము ఫిక్స్ అయ్యి ఇది చేయించాము. ఇది డ్రెస్సింగ్ టేబుల్ సెక్షన్ అన్నమాట. ఇది కూడా సర్ది, దీనికి కూడా ఒక సపరేట్ టూర్ నేను చేస్తాను మీకు. ఇప్పుడు ఏంటి అంటే వావ్, ఇవన్నీ నా పట్టు చీరల కలెక్షన్. ఇది కూడా వాళ్ళే ఆర్గనైజ్ స్టఫ్ వాళ్ళు నీట్ గా చేసి ఇచ్చారు. నాకు శారీ కట్టుకోవడం రాదు కాబట్టి ఇలా ప్రీ ప్లీటింగ్ చేసినవి ఏంటంటే ఎవరైనా మేకప్ ఆర్టిస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు నాకు ఇలా ప్రీ ప్లీటింగ్ చేసిస్తారు. ఇవి కూడా మొత్తం మేము కలర్స్ పెట్టుకున్నాం, కలర్ కోడింగ్ చేశారు ఆర్గనైజ్ స్టఫ్ వాళ్ళు. ఇక్కడ చూస్తే క్రీమ్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్, పింక్, బ్లూస్, అన్ని గ్రీన్స్, పర్పుల్, అలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వాళ్ళు చేశారనమాట. ఇవన్నీ క్రాప్ టాప్స్ అండి. అండ్ ఇవన్నీ బ్లౌజెస్ అనమాట. యాక్చువల్ గా ఏంటంటే అమెజాన్ నుంచి తీసుకుంటా నేను, కానీ ఎవరైతే ఆర్గనైజ్ స్టఫ్ వాళ్ళు తీసుకొచ్చారో వాళ్ళకి నేను బిల్ పే చేసి తీసుకున్నాను. ఇవి కూడా ఏంటంటే నాకు శారీ కట్టుకోవడం రాదు కాబట్టి చెప్పు నాయన. ఇది ఆర్గనైజ్ అయిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ ఎలా అంటే చాలా, ఎందుకంటే లేకపోతే చీర తీసి ఇట్లా పడేసి వెళ్ళి రెడీ అయ్యి వచ్చాక అట్లా చూసేసరికి మిస్ అయిపోయేది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇంత కష్టపడి చేశారు, మళ్ళీ వీళ్ళని పిలవాలంటే చాలా పెద్ద టాస్క్ కాబట్టి షూట్ నుంచి వచ్చాక ఏదైతే అదేందని ఫస్ట్ మడత పెట్టి పెట్టేస్తా. అప్పుడు ఏంటంటే మెస్గా ఉండకపోతే మైండ్ టక్ పని చేస్తుంది. ఇప్పుడు నాకు అర్థమైంది ఈ రోజుల్లో. లేదంటే మెస్ ఉందనుకోండి, ఇప్పుడు మాకు ఎలా ఉంటుందంటే అండి, ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఇంట్లో బ్రాండింగ్స్ చేయాలి, బయట చేయాలి, మనకు అన్ని దగ్గరలో ఉంటే పుట్టక్కమని ఇప్పుడు షూటింగ్కి వెళ్ళాలా, తీసేసుకో, కట్టేసుకో, వెళ్ళిపో, అలా ఉండాలన్నమాట. సో ఇందులో బ్లౌజెస్ కూడా మేము సెగ్రిగేట్ చేసి పెట్టాము. నాకు ఎక్కువ బ్లాక్ బ్లౌజెస్, బ్లూ బ్లౌజెస్ ఇవన్నీ ఉంటాయి. లెట్ మీ షో దిస్. ఇందులో అన్ని పింక్స్, రెడ్స్, పర్పుల్స్. ఇందులో అన్ని బ్లూస్ అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లూస్ ఉన్నాయి. అండ్ నేను ఏది కుట్టించుకోనండి, అన్ని రెడీమేడ్ వే. అవుచ్, ఇవన్నీ బ్లాక్స్, గ్రీన్స్ బ్లౌజెస్. ఆ పైనది నాకు చెయ్యి అందదు, అందినప్పుడు చూపిస్తా. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే లెహంగాస్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ నాకున్న 5-6 లెహంగాలండి. అందులో 4 లెహంగాలు అయితే గివ్ అవే ఇచ్చేసుకున్నాను, ఇంకా 2 లెహంగాలు ఉన్నాయి. అది కూడా ఇచ్చేస్తా తొందరలో గివ్ అవే. ఒక షూట్ లో వేసుకొని నారాయణపేట లెహంగా, ఇంకోటి సీక్వెన్స్ లెహంగా. ఇవి వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్, ఎప్పుడైనా వెళ్ళడానికి వేసుకోవడానికి. ఇవి లాంగ్ ఫ్రాక్స్ ట్రెడిషనల్ లో అనమాట, కొంచెం ఫ్లోయింగ్ గా ఉండేవి. ఇక్కడ పెట్టుకున్నాను, చాలా సింపుల్ గా ఉంది కదా. అండ్ ఇంకా రండి, ఇందులో వచ్చేసి మొత్తం జ్యువెలరీ అనేది ఆర్గనైజ్ చేసి పెట్టాము. జ్యువెలరీ, స్టిక్కర్స్ అవన్నీ ఇలా నీట్ గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇందులో ఏంటంటే ఎక్స్ట్రాలు అమెజాన్ లో డీల్లలో కొనేవి, ఇగో కొరియర్ బాక్సులు, ఎవరైనా మాకు గిఫ్ట్లు ఇచ్చినవి, ఇవన్నీ ప్రమోషన్ చేయాల్సినవి. నాకు ఆశ ఎక్కువ కదా. ఇదిగోండి శాండిల్వుడ్ పౌడర్, మొన్న వీడియోలో హైలైట్ అయిన శాండిల్వుడ్ పౌడర్. ఇవన్నీ ఎక్స్ట్రాస్ అన్నమాట. ఇందులో పెట్టుకుంటా, ఇది ఆర్గనైజ్ చేయాలి. తర్వాత ఇందులో కూడా మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ కి గివ్ అవే ఇవ్వాల్సినవే ఉన్నాయి అన్నమాట. విన్నర్స్ అనౌన్స్ చేసి ఇచ్చేస్తాను. మొత్తానికి మళ్ళీ వచ్చాం ఇంకో సెక్షన్ కి. ఇందులో ఏంటంటే మొత్తం క్యాజువల్ సెక్షన్ అండి. అంటే లైట్ వెయిట్, జార్జెట్, షిఫాన్, మంచి కాటన్ శారీస్ ఉన్నాయి. ఇందులో కూడా కలర్స్ తో చేసాం. ఎక్కువ మీరు చూస్తే బ్లాక్స్ ఏ ఉన్నాయి.
ఉన్నాయి కదా, ఒక్కొక్క శారీ ఒక స్టోరీ ఉంది, చెప్తే మీరు బోర్ కొడుతుంది, తర్వాత మనం షార్ట్స్ లో మాట్లాడుకుందాం. సో ఇవన్నీ ఏంటంటే నా బ్లాక్ శారీస్. ఇది న్యూస్ పేపర్ శారీ, నాకు చాలా ఇష్టమైన శారీ. ఇది మొన్న మింత్రాలో కొన్నాను. ఇది వచ్చి చాలా బాగుంది. ఒక ప్రమోషన్ గురించి వెయిట్ చేస్తున్నా, సెట్ అవుతే డెఫినెట్ గా ఇది వేసుకుంటా ఏదైనా దాంట్లో. ఇది ఏ ప్రమోషన్ కి వేయాలో అర్థం కావట్లేదు కానీ డెఫినెట్ గా వెరీ సూన్ వేసు. తర్వాత ఈ బ్లూజ్ మా ఆయన వాళ్ళది ఏంటంటే గుజరాతీ కమ్యూనిటీ, మేము ప్రేయర్ కి వెళ్తూ ఉంటాం కాబట్టి మాకేంటంటే బాందినీస్ అలాంటి కలెక్షన్ ఇష్టం. సో ఇవన్నీ అవే కలర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్. ఇది స్కై బ్లూ శారీ, ఇది 1 minute శారీ, చాలా బాగుంటది ఫ్యాబ్రిక్. ఇది కూడా కట్టలేదు, ఇంకా తొందరగా వెయిట్ తగ్గి కడదాం అనుకుని పెట్టుకున్నా. నా దగ్గర అందరు చెప్పినట్టు 50,000 చీరలు, 65,000 చీరలు, 3 లక్షల హ్యాండ్ బ్యాగులు లేవండి. చాలా సింపుల్. మీ పక్కింట్లోనో, మీ ఎదురింట్లోనో, మీ వదినో, మీ మరదలో ఉన్నట్టే నేను ఉంటాను. మా ఆరిఫ్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా 10,000, 15,000 ఉంటేనే వాళ్ళకి డ్రెస్ వేసుకున్నట్టు ఉంటుంది. బట్ నేను ముందు నుంచి కూడా చాలా సింపుల్ గా ఉంటాను. నాకు ఇష్టం ఉండదు. ఐ డోంట్ బిలీవ్ డబ్బులు ఎక్కువ పెట్టి కొంటేనే వాల్యూ ఉంటుంది అనేది నేను బిలీవ్ చేయను. ఎంత సింపుల్ గా వాళ్ళ ప్రేయర్ హాల్లో ఏంటంటే, ఆరిఫ్ వాళ్ళ ప్రేయర్ హాల్లో ఎంత సింపుల్ గా వెళ్తే అంత బాగుంటుంది. కానీ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళకి అర్థమయ్యడానికి ఇయర్స్ పడతా, ఇయర్స్ అయ్యే వరకు జీవితం అయిపోద్ది. సో ఎనీవేస్, ఇవన్నీ మా అత్తయ్య గారు కూడా కొంచెం సింపుల్ టైప్ అండి. ఆవిడ పాప నా చీరలు కూడా తీసుకెళ్తే నేను ఆవిడ కట్టుకుంటుంటా. మై గోయింగ్ ఆన్ మదర్ డాటర్ రిలేషన్షిప్ మాది. సో ఇవన్నీ శారీస్ అన్నమాట. ఇది వచ్చేసి మళ్ళీ బాందినీ శారీ 500కి కొన్నా. తర్వాత వైట్స్, ఆరిఫ్ వాళ్ళ దాంట్లో ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు దానికి మేము వైట్ శారీస్, ఇంకోటి గురువారాలు వాళ్ళ ప్రేయర్ హాల్కి వెళ్తే మేము వైట్ శారీస్ కట్టుకుంటాను. 3 వైట్ చీరస్ ఉంటే వాళ్ళ అమ్మకి ఒకటి ఇచ్చాము మొన్న, కావాలి అంటే. ఇంకా 2 ఉన్నాయి. నేను ఇంకో సంగతి చెప్పరా, ఎవరైనా ఐసీయూలో కొంచెం క్రిటికల్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇలా సెకండ్ ఇలా నేను వెళ్ళి సెకండ్ ఇచ్చాను అనుకోండి, నెక్స్ట్ విజిట్ లో వాళ్ళు ఉండరు పాపం. అందుకే నేను వెళ్ళాను. ఎనీవేస్, అవి వచ్చేసి 2 piece సెట్స్ అనమాట. యాక్చువల్గా ఇలా పెట్టాలి కానీ ప్లేస్ లేక మేము అలా పెట్టాము. ఇవి కూడా 2 piece సెట్స్. ఇవి 2 piece సెట్స్ ఏంటంటే ఎప్పుడైనా తక్కువ మంది వెళ్ళిపోవాలి అంటే దుపట్టా లేకుండా ప్లాజో, క్రాప్ టీ షర్ట్స్ అయినా, లేకపోతే కాట్ సెట్స్ అయినా, లేకపోతే 2 piece సెట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఇన్స్కర్ట్స్ అంటే లెహెంగా, శారీస్ లో వేసుకునే లెహెంగాస్. ఇవి మళ్ళీ 2 piece సెట్స్ అనమాట. 2 piece సెట్స్ కాదు, వీళ్ళు రాంగ్ గా రాశారు. ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్. సో మళ్ళీ ఇక్కడ మీరు చూస్తే క్యాజువల్ కుర్తీస్ అండి. నేను పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి కావాల్సిన కుర్తీస్ అన్నమాట. ఇవి కూడా కుర్తీస్. ఇవి నా బాటమ్స్. ఇవి నీట్ గా సెగ్రిగేట్ చేసి పెట్టారు. ఇందులో నేను ఎక్కువ కొనలేదు, ఎందుకంటే అన్ని నేను ఇల్లు తీసుకున్నప్పుడు అన్ని నేను కొనుక్కున్నాను అనమాట. ఆర్గనైజ్ చేసుకోవాలి కానీ ఆర్గనైజ్ చేయడం వచ్చేది కాదంతే. ఇవి చూసారు కదా, ఇక్కడ మొత్తం 50 శారీస్ ఉన్నాయి. ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టడంతో 50 శారీస్ ఉన్నాయి. మొన్న మా అత్తయ్య గారు ఒక 2-3 శారీస్ తీసుకెళ్తే ఇలా హ్యాంగర్ పెడతా, మళ్ళీ ఆ కలర్ వస్తే ఇక్కడే పెట్టుకోవడానికి. వావ్. సో ఇదేండి మా వాకింగ్ క్లాజెట్. సో మీరు కూడా మీ ఇంట్లో కూడా ఇలాగే ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటారు కదా, చేసుకుంటే ఇంకా ఎలా చేసుకోవచ్చు. మా రూమ్ మీరు చూసారు కాబట్టి ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను అనుకుంటున్నాను ఒక చిన్న కౌచ్ పెట్టుకుందామని. అక్కడ ఒక టీవీ పెట్టుకుందాం. మా ఆయన అన్నాడు ఇంట్లో ఉండనే ఉండవు, ఎప్పుడు చూసినా బాల్కనీలలో ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటావు అంటాడు. సో ఒక చిన్న కౌచ్ పెట్టుకుందామని తెప్పించాను యాక్చువల్గా, కానీ సెట్ అవ్వక పైన పెట్టాం. ఇక్కడ వెరీ సూన్ ఒక చిన్న కౌచ్ అనేది పెడతాను. సో ఈ ఫోటో చాలా 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 స్పెషల్. ఎందుకంటే మేము యాక్చువల్గా 5 ఇల్లు తీసుకున్న ఏ ఇంటికి గృహప్రవేశం చేసుకోలేదు, మా పెళ్లి కూడా మేము సరిగ్గా చేసుకోలేదు. కాబట్టి మా గృహప్రవేశం రోజు మా మహాలక్ష్మితో పాటు మేము తీసుకున్న ఫోటో. ఆరిఫ్ గారు, నేను, పాప. ఇట్స్ అన్ ఎమోషనల్ మూమెంట్. అందుకే ఈ ఫోటో ఎప్పుడు మా రూమ్ లో ఉండాలని. ఈ ఫోటో మైరా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాక కూడా ఈ ఫోటో ఇక్కడ ఇలాగే ఉంటుంది. సో మా ఆయనది మీకు చూపించలేదు కదా, మా ఆయనది నేను ఆర్గనైజ్ చేసా. ఆర్గనైజ్డ్ స్టఫ్ వాళ్ళు చేయలేదు, నేను చేసా. అదొక వింత ప్రపంచం అది. ఇప్పుడు ఎలా ఉంటుందా, ఇప్పుడు ఈ కబోర్డ్ తీసుకున్నాడా, కరెక్ట్ 10 రోజుల్లో దాని మీద కన్ను ఉంటుంది. నాకు సరిపోట్లే ఏడ్చేస్తాడు. మళ్ళీ నేను అదంతా తీసుకెళ్లి అక్కడ సర్దాలి. ఇవి అవుతూనే ఉంటాయి మాకు. కానీ తనకి ఇదే ఫిక్స్ అనమాట ఇప్పుడు. సో తనది కూడా నేను ఎలా చేశానంటే, ఇక్కడ అన్ని తనవి ట్రౌజర్స్, జీన్స్ అంటే వేసుకునేవి, లేకపోతే అన్ని ఇలా పెడతాడా, ఏది వేసుకోడు. అండ్ ఇక్కడ కూడా కలర్ కోడింగ్ వాళ్ళు చేసింది చూసి ఆయన కలర్ కోడింగ్ చేసుకున్నాడు. ఇవన్నీ తన షర్ట్స్, హుడీస్ అవన్నీ అనమాట. సో ఎంతైనా మగవాళ్ళకి ఇంత ఉంటే చాలండి. ఇందులో కూడా ఇదిగోండి, ఇందులో కూడా ఇవి నావే. సో తర్వాత ఏంటి అంటే, తనవి ఇక్కడ ఇలా ఆర్గనైజర్స్ మనకి అమెజాన్ లో దొరుకుతాయండి. ఇలాంటివి తీసుకున్నారనుకోండి హ్యాపీగా మనమే ఆర్గనైజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆరిఫ్ అని జీన్స్ ఉన్నాయి, ఇక్కడ షర్ట్స్, ఇవన్నీ తెలుసు. ఇవి ట్యాగులు ఇలాగే ఉంటాయి. మళ్ళీ బయటికి వెళ్తే నా దగ్గర వైట్ షర్ట్ లేదంటాడు. ఇవన్నీ ఏమో టీ షర్ట్స్ అనమాట. ఇక్కడ కింద కొన్ని బోర్ కొట్టినాం అనమాట. ఇక్కడ ఐరన్ చేయాల్సినవి ఇలా పెడతాను నేను. ఇవి తన డైలీ వేర్. ఇందులో అంత ఎథనిక్ వేర్. ఇది ఎథనిక్ వేర్. నాకు మన ఓపిక లేక ఇలా పెట్టేసా దీని మీద. ఇవన్నీ ఎథనిక్ వేర్ ఉంటాయి. ఎథనిక్ వేర్ అంటే షోస్ గురించి తీసుకున్నవి. ఇవన్నీ తన ట్రౌజర్స్. ఇందులో ఏం పెట్టుకున్నాడో చూద్దాం. అబ్బో ఇంత నీట్ గా ఆర్గనైజ్
కస్టమైజ్ చేసుకున్నావా నాన్న? ఎవరో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తూ ఉంటే పర్ఫ్యూమ్లు అవి ఇస్తూ ఉంటారు. ఈ కకృతోడు ఎప్పుడు కొనడు, ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినవే. తర్వాత ఇదిగోండి బెల్ట్లు. ఇందులో ఏం పెట్టుకున్నావు నాన్న? ముందు చాలా దొరికేవి మా ఆయన, ఇప్పుడు ఈ మధ్య ఏం దొరకట్లే. ఈ ఫోన్ డిస్ప్లే పోయింది నాదే. ఎందుకు దాచిపెట్టుకున్నావు నాయన ఇందులో? ఓకే. తర్వాత మేము ఫ్యామిలీ నెంబర్ 1 షో చేసేటప్పుడు ఇవన్నీ యాక్సెసరీస్ ఉండేవి అన్నమాట, అవి. అండ్ మా ఆయన ఇంకేం లేవండి, పెద్దగా చెప్పుకునే టైప్ కాదు. వాళ్ళు ఎవరైనా గిఫ్ట్లు పంపిస్తే దాచుకుంటూ ఉంటాడు తప్ప, అనుకుని నేను గివ్ అవేలు ఇచ్చేస్తారని భయం అనమాట. సో ఎనీవేస్, ఇది వచ్చేసి మా ఆయన గారి వార్డ్రోబ్ టూర్. చాలా సింపుల్ గా బ్యూటిఫుల్ గా ఉన్న మా బెడ్రూమ్ టూర్. మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక ఫాలో కొట్టండి. అండ్ ఇంకోటి మీ అందరికి నేను చెప్పింది ఏంటంటే, ప్రతి లాంగ్ వీడియోలో మనం గివ్ అవే అనేది ఇద్దాము అని అనుకున్నాం కాబట్టి ఈ వ్లాగ్ లో కూడా నేను ఒక గివ్ అవే ఇవ్వబోతున్నాను. మొత్తం వీడియో ఎందుకు చూడమంటున్నాను, లాస్ట్ వరకు చూస్తేనే మీకు సర్ప్రైజ్ ఉంటుంది. సో లాస్ట్ వరకు ఎందుకు చూడమన్నానంటే, గివ్ అవే అనౌన్స్ చేస్తున్నాం కదా మన వాకింగ్ క్లోజెట్ టూర్ కి. గివ్ అవే ఏంటంటే, నాకు ఎంతో 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 స్పెషల్, నాకు ఎంతో ఇష్టమైన దేవుడు, అలాగే మీ అందరికి కూడా అంత మంచి జరగాలి అని నేను ఇస్తున్నాను అనమాట. ఇది ఏంటి అంటే, వావ్, శంఖంలో వినాయకుడు అనమాట. నేను ఇది ప్రహరీ కలెక్షన్స్ వాళ్ళ పేజ్ నుంచి తెప్పించాను. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట ఈ పీస్. మీరు చూసినట్టయితే వినాయకుడు మొత్తం ఎలిఫెంట్స్, మనకి గోల్డెన్ ఇంకా సిల్వర్ తో వచ్చి చాలా బ్యూటిఫుల్ గా క్రాఫ్ట్మెన్షిప్ అనేది ఉందండి. చాలా బాగుందన్నమాట. సో ఇలా మంచి గిఫ్ట్ బాక్స్ ప్యాకింగ్ లో వచ్చింది. ఇలాగే నేను మీ ఇంటికి పంపించేస్తాను. మీ అందరికి మంచిగా శుభం జరగాలి, అందరూ హ్యాపీగా ఉండాలని ఇది నేను పంపిస్తున్నాను. సో మీరు మన వాకింగ్ క్లోజెట్ వీడియో మొత్తం చూసినట్టయితే, చూసిన తర్వాత మీరు కమెంట్స్ చేయండి. బెస్ట్ కమెంట్ ఏదైనా, కామెడీ కమెంట్ అయినా, పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా, మా ఫ్యామిలీ గురించి అయినా మీరు కమెంట్ చేసినట్టయితే ఒక కమెంట్ నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన కమెంట్ ని నేను పిన్ చేసి మీ అడ్రస్ పంపించండి అని అడుగుతాను. ఆ వాళ్ళు మటుకు నాకు అడ్రస్ పంపించినట్టయితే ఈ వినాయకుడిని మీ ఇంటికి పంపించేస్తాను. సో గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ లలి.